లో ఉండండి. విజయ్ గారు చెప్పండి, మీ పాయింట్ చెప్పండి సార్. వీళ్ళ జ్ఞానం, వీళ్ళ విజ్ఞానం ఎంతవరకు ఉందో అనేటువంటిది అర్థమైపోతా ఉంది. అంబేద్కర్ గారంటే ఏదో 125 అడుగుల విగ్రహం కాదు. అంబేద్కర్ గారంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రపంచానికి ఇచ్చినటువంటి జ్ఞానం, అది అంబేద్కర్ గారంటే. అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. వీళ్ళేదో విగ్రహం పెట్టినా పెట్టకపోయినా కూడా ఆయన ఉన్నత స్థానాన్ని ఎవరు కూడా కదిలించలేరు. కానీ భారతదేశంలోనే ప్రపంచంలోనే అంబేద్కర్ గారికి అవమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దళిత సమాజం ఎప్పటికి కూడా దగ్గర చేర్చుకో. దళిత సమాజమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికి కూడా అతను బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే అంబేద్కర్ గారి పేరు పైన అంబేద్కర్ విదేశీ విద్య పెడితే దానికి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య. ఈయన ఏ స్వాతంత్ర సమరయోధుడో లేదు, ఏ ప్రజల కోసం ఏం చేశాడో నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, శాంతి భద్రతల గురించి చెప్తున్నారు. నబిబోధులు కాక నాకేటి సిగ్గు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కనీస జ్ఞానం పరిజ్ఞానం లేదనుకుంటా. ఒక మంత్రికి, ఒక ఎస్సీ మంత్రికి మీ ప్రభుత్వంలో భద్రత లేదు. విశ్వరూప్ గారి ఇంటిని తగలబెట్టారు. వాళ్ళ ఇంట్లో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తారు. ఆ క్షణం ఆ విషయాలు మర్చిపోయారనుకుంటున్నారేమో ప్రజలు. కేవలం దళితులు అన్నటువంటి మంత్రికి గురించి చెప్తా ఉన్నారు. మీరు 27 పథకాలు రద్దు చేసి 9,000 స్కూళ్ళని రద్దు చేసి మేము విగ్రహం పెట్టామంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు చెవుల్లో పూలు పెట్టుకోలేదు. మీరు అందుకని మీరు చేసినటువంటి చేయకూడని పనులు. ఇంకొక విషయం చెప్తానండి. ఇవాళ జిల్లాలు, కొత్త జిల్లాలు పెట్టారు. కొత్త జిల్లాలు పెట్టినప్పుడు అన్నిటికీ అన్ని పేర్లు ముందే పెట్టి కోనసీమ జిల్లాకి మాత్రం అంబేద్కర్ గారి పేరు లాస్ట్ లో ఎందుకు పెట్టారు? అంటే అంబేద్కర్ గారు అంటే మీకు అంత లోకుగా కనబడతా ఉన్నారా? తద్వారా జరిగినటువంటి గొడవలకు కారణం ఎవరు? ఇటువంటి దారుణమైనటువంటి అన్యాయమైనటువంటి దళిత వ్యతిరేక, అంబేద్కర్ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండేటువంటి నైతిక అర్హత లేదు. ఇటువంటి పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారి పేరు చెప్పి కేవలం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టామని చెప్పి 125 అడుగుల లోతులో దళిత సమాజం యొక్క ఉన్నతిని తొక్కిపెట్టి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ పైన పెడితే అంబేద్కర్ గారు ఏ రోజు కూడా విగ్రహాల కోసం నా విగ్రహాలు పెట్టమనలేదు. నా ఆలోచనను ముందుకు తీసుకెళ్లమన్నారు. నా ఆలోచన ముందుకు తీసుకెళ్లేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరికొద్దిసేపట్లో క్వశ్చన్ అవర్తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి కాబట్టి, అంటే వైసీపీ వచ్చినా రాకపోయినా మీ ప్లాన్ ఏంటి? ఎలా వెళ్ళబోతున్నారు? వాస్తవాల్ని ఆ విధంగా వెళ్ళి ఫైట్ చేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది? మీరు చూడండి, మాకు 23 సీట్లు వచ్చినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్ను చూపించకుండా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు. వీళ్ళ నాయకుడు 11 సీట్లు వస్తే పారిపోతున్నాడు. అసెంబ్లీలో ఫేస్ చేసేటువంటి నైతిక బలం లేని వీళ్ళు. విజయ్ గారు అదే అండి, అది కాదు. మీరు ఇప్పుడు 11 అన్నారు. సురేష్ గారు ఏంటండి 11వ తారీఖు 11 మంది ఈ 11, 10, 11 వెళ్ళిపోవడం? ఒక్క నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం సురేష్ గారు, ఒకే మాట. 2029లో మేము అధికారంకి వస్తాం. అధికారంలో రాగానే రాష్ట్రం మొత్తం కూడా రక్తపాతం సృష్టిస్తాం, రప్ప నరుకుతాం, పేకలు కోస్తాం అని చెప్తున్నారు కదా. నిజంగా మీకు ఆ నమ్మకం, దమ్ము, ధైర్యం ఉంటే ఎందుకెళ్ళి ఇవాళ ముద్రేశారు? ఎందుకేశారు? మళ్ళీ ఎన్నికలు డిస్క్వాలిఫై అవుతాం, గెలవం అనేటువంటి భయంతోనే కదా. ఇప్పుడు గెలవని వెళ్ళాలంట 29లో గెలుస్తారంట. నేను చెప్తా ఉన్నానండి, వీళ్ళకి 29 కాదు 2039 కూడా వీళ్ళు గెలిచేటువంటి అవకాశమే లేదు. కారణం ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి, సంక్షేమం, భద్రత కల్పిస్తున్నటువంటి, ఉద్యోగులకు కల్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికి కూడా వదులుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకసారి తప్పు చేసి 20 సంవత్సరాలు వెనక్కిపోయామని బాధపడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడా ఎమ్మెల్యేగా గెలటమే చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో ఉంటుందండి. రైట్. సురేష్ గారు, ఈ 11 అనేది ఏంటండి? 11వ తారీఖు 11 మంది, 10, 11 టైం కూడా వాళ్ళ సర్కిల్ చేసి మరి చూపిస్తున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు అనేది. మరోవైపు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మేము ఫైట్ చేస్తామని మీరు చెప్తున్నారు, కానీ ఇందాక కార్తిక్ గారు అన్నట్టు చట్టసభల్లో అక్కడ సమస్యల మీద మాట్లాడితే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది, బయట ఎక్కడ మాట్లాడినా దానికి వాల్యూ ఉండదు అంటున్నారు. దానికి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఈరోజు ఏ రకంగా అంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకంగా వ్యంగ్యాస్త్రాలు పేల్చడంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఆ శ్రేణులంతా కూడా ఆ రకంగా వ్యంగ్యంగా అంటాం. ఈ యొక్క ప్రభుత్వము మంగళవారం అయితే 1,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది.